అది మీ దాన్ని బట్టి ఉంటుంది. వదులుతాడా వదలడా, మరి ఇంకొక పాప కూడా జరగచ్చు రేపు పొద్దుగాల, జరుగుతుంది కదండి. మరి అతన్ని మాత్రం వదలొద్దు. గవర్నమెంట్ ఎట్లా శిక్షించిందో మాకు తెలియాలి. అతను వదిలిండ్రు అనుకో చంపాలి కంపల్సరీ. మా పాప ఎట్లా చనిపోయిందో వాడు కూడా అట్లా ఆ తల్లిదండ్రులు కూడా చాలా శ్రోకించాలి. మా పాప చాలా ఘోరంగా చనిపోయింది సార్. మాకు చాలా ఇబ్బంది ఉంది. ఆ పిల్లని చూసి మేము షాక్ అయిపోయినాం, చాలా షాక్ అయిపోయినాం. మాకు కంపల్సరీ ఆ పాలు చనిపోవాలి. మాకు అదొకటే తలిగింది సార్. మేము మర్చిపోలేకపోతున్నాం. నా చిన్న కోడలు ఎంత మేము చేసుకున్నామో మాకు తెలుసు. నా కడుపు కొత్త మిగిలిచ్చిండు, వాళ్ళకు కూడా కడుపు కొత్త మిగిలాలి. అంటే అమ్మ మీతోటి ఎలా ఉండేది సహస్రిని విషయానికి వస్తే? అసలు తనకు నా తమ్ముని బిడ్డ సార్, చాలా మంచిగా ఉంటుంది. ఎంతటి దారుణంగా కలగనలేము సార్. మేము అసలు అనుకోలేము. మా వార్త తెలియంగానే పడుకుంటే లేసుకుంటూ వచ్చిన సార్. మాకు అసలు ఏది తెలియదు ఎలా ఉంటుందో మాకు చాలా. మేము ఇప్పటికి కళ్ళకెళ్ళి పోతలేదు సార్. షాకులు ఉన్నాం మేము. ఎందుకు చంపిండ్రు అనే బాధ మాకు అర్థం అవుతలేదు. వాడు అనుమానం రాకుండా ఎందుకు చంపిండు, ఏ విధంగా చంపిండు, అంత కక్ష ఏమది అది అర్థం కాలేదు మాకు ఇప్పటిదాకా. ఆ పిల్లగాడు దొరికిన దాకా అర్థం కాలేదండి.